హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసారా ఎంత బాగుందో? మనకి కర్రీస్ అట్లాంటివి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చిమిర్చి పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ పచ్చడి చేసుకోవాలంటే ఏమేం కావాలో చూపిస్తానండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటోలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు వలిచి పెట్టుకున్నాను. 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పావు కేజీ పచ్చిమిర్చి అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగంత జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగ తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటోలని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి తింటే. అలాగే దోసలోకి కూడా ఏం చట్నీ లేనప్పుడు ఈ చట్నీ పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ టమాటోలని కూడా వేసి కలుపుకోవాలి. ఈ టమాటోలని కూడా కొద్దిగా ఉడకనివ్వాలండి. ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఈ సాల్ట్ వేసుకొని కొద్దిగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా ఉడికిపోయిన తర్వాత తీసి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ చల్లగైన తర్వాత నేను ఇలా మిక్సీ అనేది పట్టుకున్నాను. కావాలంటే మీరు రోల్లో వేసి కూడా రుబ్బుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ పచ్చడిలోకి పోపు అనేది పెట్టుకుందామండి. అంతే. ముందుగా ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటే కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకున్నాక మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. చాలా ఈజీ వంటలు అనేది నేను పోస్ట్ చేస్తానండి నా ఛానల్లో. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కొత్తిమీరని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవడమే, అంతే. ఇలా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా పచ్చడిలోకి పోపు అనేది పెట్టుకోవడమే, అంతే. చాలా సింపుల్ బట్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
ఇలాగా పచ్చడిలోకి పోపును పెట్టుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి టమాటా చట్నీ ఆర్ పచ్చడి అనేది రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.